చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎలా అయితే వచ్చారో అక్కడ రజనీకాంత్ గారు, అవును, రజనీకాంత్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అంతే ఫాలోయింగ్ ఉంది. పొలిటికల్గా ఫెయిల్యూర్ అయ్యారు. బట్ అక్కడ ఎలా ఉండబోతుంది రజనీకాంత్ గారు పొలిటికల్ పార్టీ? ఫస్ట్ ఆయన రావాలి, ఇంకా డెసిషన్ తీయలేదు. హీ హ్యాస్ టు యాక్చువల్లీ కమ్ అండ్ దెన్ వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఆన్ మేజర్ ఇష్యూస్. ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు చేయాలంటే అక్కడ తమిళనాడు సమస్యలు ఏమేమి ఉన్నాయో దాని గురించి ఆయనకి ఏం అభిప్రాయాలు ఉన్నాయి, దానికి ఏం స్టెప్స్ చేయబోతున్నారు అనేది చూడాలి. రజనీ గారు ఇంకా రాలేరు, కమల్ గారు వచ్చేసినారు. కమల్ గారు వచ్చేసి ఒక ఎలక్షన్ కూడా ఫేస్ చేశారు. ఆయనకి ఒక 5% ఫస్ట్ ఎలక్షన్లోనే సపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు రజనీ గారు వస్తే ఒంటరిగా నిలబడితే 5%కి ఎక్కువ 10%కి తక్కువగా సపోర్ట్ వస్తుంది. అది సీట్స్ గెలవడానికి అది సరిపోదు. అలయన్స్తో వస్తే అలయన్స్తో పాటే మనం మాట్లాడాలి. ఇప్పుడు అది గెస్ వర్క్ మనం చేయలేము. సో డెఫినెట్లీ జస్ట్ రజనీ అనే ఒక సూపర్ స్టార్ ఇమేజ్కి మాత్రం ఇప్పుడు అక్కడ 10% లోపల వస్తుంది. డెఫినెట్లీ దట్స్ అ హ్యూజ్ అమౌంట్. వచ్చి ఇమ్మీడియట్లీ 10% ఓట్స్ తీసుకోవడం అనేది పెద్ద ఒక ఎవరు చేయలేని ఒక విషయం. అది తమిళనాడులో విజయకాంత్ గారికి వచ్చింది. తర్వాత రజనీకాంత్ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అది గెలుపుకి సరిపోదు. ఒక సీటు కూడా 10%లో రాదు.